కొత్త సంవత్సరం వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి. రూల్స్ ను ఎవరైనా బ్రేక్ చేస్తే ఇక కొత్త సంవత్సరం మొత్తం జైల్లో ఊచలు లెక్కించాల్సిందే అని హెచ్చరించారు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ రోడ్లపై అరిచినా, ద్విచక్ర వాహనంపై ముగ్గురు వెళ్లినా, చివరకు హెల్మెట్ లేకుండా తిరిగినా కేసులు పక్కా అని తెలిపారు. అంతేకాదు, ఒక్క హైదరాబాద్లోనే 116 డ్రంక్ అండ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. ఇక సిటీని ఎక్కడికక్కడ దిగ్బంధనం చేసి స్పెషల్ డ్రైవ్ చేపడతామంటున్న సిపి శ్రీనివాస్ రెడ్డితో మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫేస్ టు ఫేస్. 31st వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అటు పబ్స్, రిసార్ట్స్, ఫామ్ హౌస్ అన్ని ఈవెంట్స్ మేనేజర్లు కూడా ఈ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించేందుకు సిద్ధం కూడా చేశారు. అయితే ఎంజాయ్ చేయండి, మేము కూడా పాల్గొంటామంటున్నారు హైదరాబాద్ పోలీసులు. గత ఏడాది కంటే ఈసారి మాత్రం రూల్స్ చాలా స్ట్రిక్ట్గా అమలు చేస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ మత్తు పదార్థం మాట వినపడితే మాత్రం ఖచ్చితంగా వారిపైన కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే పబ్స్ యాజమాన్యం, ఫామ్ హౌస్ వాటన్నిటిపైన గట్టి నిఘా పెట్టారు. ఈ వేడుకల వ్యవహారానికి సంబంధించి ఈసారి మాత్రం పోలీసులు ఛాలెంజింగ్గా తీసుకున్నారు. ఆ ఛాలెంజెస్ ఏంటి అనేది హైదరాబాద్ సిపిని అడిగి తెలుసుకుందాం. మన న్యూస్ 360 పంచుకునేందుకు సిటీ జీపీ శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, ఈ 31st వేడుకలు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే డ్రగ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. సో ఎలాంటి రూల్స్ అనేవి అమలు చేయబోతున్నారు సార్? మామూలుగా ప్రతి సంవత్సరం ఏవైతే ఆంక్షలు ఉంటాయో న్యూ ఇయర్ సందర్భంగా వేళలు పాటించడము, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీద కానీ, అట్లాగే పబ్స్ల్లో వాళ్ళు కస్టమర్స్ కానీ, ఈవెన్ ద పబ్ ఓనర్స్ కానీ నిర్వహించే ఆ కార్యక్రమాల్లో ఆ విషయంలో ఆంక్షలు ఉంటాయి. హద్దు మీరకుండా ఉండే ఆంక్షలు, కానీ ఆనందాన్ని చెడగొట్టే ఆంక్షలు కావాలి. ఖచ్చితంగా ఆనందించండి, కొత్త సంవత్సరాన్ని అందరం మనం స్వాగతం పలుకుదాం. కానీ ఒక హద్దుల్లో మన నాగరికతను మర్చిపోకుండా చేసుకుంటేనే అందరికీ ఆనందం. దాంట్లో భాగంగా మనం ఈ ఆంక్షలన్నీ విధించాము. తర్వాత దానికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఇప్పటికే రిలీజ్ అయింది, మీకు తెలుసు అది. అయితే ప్రత్యేకంగా ఈసారి మరీ ప్రత్యేకంగా, ఇదివరకు కూడా ఆ ఫోకస్ ఉండింది, కానీ ఇప్పుడు మరీ ప్రత్యేకంగా డ్రగ్స్ గురించి మాత్రం పూర్తి శ్రద్ధ పెట్టబోతున్నాం. అంటే ఒకటే తెలియజేసేది, పత్రికాముఖంగా నేను పబ్ ఓనర్స్ కానీ, రెస్టారెంట్ ఓనర్స్ కానీ, ఇంకా మిగతా నిర్వాహకులకు కానీ, ఈ డ్రగ్స్ అనేది వాళ్ళు అలో చేస్తే, అది ఎందుకు అలో చేస్తారు? కస్టమర్స్ ఎక్కువ వస్తారన్న ఉద్దేశం కావచ్చు, అంటే లాభాలు ఎక్కువ చేసుకోవచ్చు అనే ఉద్దేశం కావచ్చు, లేదా వాళ్ళకున్న పబ్ ఆ పేరు ఏదైతే హై అండ్ పబ్ అని, హై అండ్ బార్ అండ్ రెస్టారెంట్ అని ఉన్న పేరుని నిలబెట్టుకోవడానికి చేసే, మెట్రోపాలిటన్ నగరాల్లో ఆ రకమైన పేజ్ 3 క్రౌడ్ని అట్రాక్ట్ చేసే ఆ ఇమేజ్ని కాపాడుకోవడానికి, ఆ ఇమేజ్ని అట్నే కంటిన్యూ చేయడానికి కూడా కొంతమంది డ్రగ్స్ అమ్మడం, డ్రగ్స్ సరఫరాను అక్కడ జరిగేటట్లు చూడడం ఒక ఫ్యాషన్గా మారిన అటువంటి పరిస్థితుల్లో కూడా వారికి ఒకటే నేను చెప్పేది ఏంటంటే, అవి మానుకోండి. ఎందుకంటే అవి ఎవరికి మంచిది కాదు. అది మన భవిష్యత్తు తరాలను చెడగొట్టే ఒక విష సంస్కృతి అది. ఆ విష సంస్కృతికి దూరంగా మనం ఉండాలి. అందరినీ కూడా, మన పిల్లలు కూడా, మన రేపటి తరం కూడా దానికి గురి కాకుండా చూడాలి. అది మీరు బాధ్యతగా తీసుకొని, మీరు దాన్ని పాజిటివ్గా తీసుకొని అది పాటిస్తే అందరికీ మంచిది. పాటించకపోతే మాత్రం మేము ఖచ్చితంగా ఈసారి తనిఖీలు కానీ, అన్ని రకాల ఇంటెలిజెన్స్ కూడా, మేము నిఘా వ్యవస్థను కూడా పటిష్టం చేశాం. మాకు వస్తుంది ఇన్ఫర్మేషను. అటువంటి వాళ్ళు ఎవరైనా పట్టుబడితే మాత్రం సప్లయర్స్ మీద, ఆ నిర్వాహకుల మీద కూడా గట్టి చర్యలు ఉంటాయి. ఆ పబ్బులు మళ్ళీ, అటువంటి పబ్బులు మళ్ళీ ఓపెన్ కాకుండా చూస్తాం. ఖచ్చితంగా లా యొక్క స్ట్రాంగ్ ఆర్మ్ను ఉపయోగించి మేము ఏం చేయాలని అవి చేసి పబ్బులు ఓపకుండా కాకుండా చూస్తాం. మళ్ళీ సాధారణంగా మద్యం సేవిస్తే వాసన వస్తుంటారు, డ్రగ్స్ తీసుకుంటే స్మెల్ రాదని కొంతమంది ఫ్యాషన్ కోసం అని చెప్పేసి మధ్య యువకులు కానీ కొంతమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వ్యవహారానికి సంబంధించి దాన్ని డ్రగ్స్ తీసుకుంటున్నారు. సో వాళ్ళని ఎలా గుర్తించగలుగుతారు సార్ డ్రగ్స్ తీసుకుంటారు? కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయి, గ్యాడ్జెట్స్, యొక్క డ్రగ్ యొక్క వేపర్ని గుర్తించి ఆ లెవెల్ని కూడా, జస్ట్ లైక్ బ్రెత్ అనలైజర్ లాగా ఇది కూడా వచ్చాయి. అయితే అవి మనకు మార్కెట్లో ఉన్నాయి, కానీ వాటి అడ్మిసిబిలిటీ ఆఫ్ కోర్ట్ అవన్నీ ఇంకా పరిశీలించాలి. కానీ ప్రివెన్షన్కి మాత్రం బాగా పనికి వస్తాయి. ఖచ్చితంగా మనకు డ్రగ్ తీసుకోవడం లేదా తెలిపే సాధనాలు ఉన్నాయి, అవి ఈ మధ్య తీసుకోవడం జరిగింది, వాటిని విరివిగా ఉపయోగిస్తాం. అది కాకుండా మనము స్నిఫర్ డాగ్స్ కూడా ప్రత్యేకంగా వీటి కోసమే స్నిఫ్ చేసే, అందులో ట్రైనింగ్ అయిన, శిక్షణ పొందిన
కెనైన్స్ ఉన్నాయి, వాటిని ఉపయోగిస్తాము. ఇంకా మీకు తెలుసు కొన్ని డ్రగ్స్ ఒక మోతాదులో తీసుకుంటే డెఫినెట్గా బ్లడ్ టెస్ట్లో కూడా అది ఆ డ్రగ్ కన్జ్యూమ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అవి కూడా నిర్వహిస్తాం. సాధారణంగా ఇప్పుడు స్పెషల్ డ్రైవ్స్ అనేవి ఏమైనా చేపడుతుంటే డ్రంక్ డ్రైవ్ ఎవరు కానీ రిస్ట్రిక్షన్స్ ఏమన్నా బారు యాజమాన్యాలకు వాళ్ళకి ఏమన్నా మనం ఇందాక మీరు చెప్పినట్టుగా ఆల్రెడీ ఆంక్షలు, న్యూ ఇయర్ ఆంక్షలు ఏముంటాయి, ఎంతవరకు మామూలుగా 12 గంటలు, కానీ న్యూ ఇయర్ కాబట్టి 1 గంట వరకు ఏ రోడ్స్ అన్ని ఫ్లైఓవర్స్ బంద్ ఎక్సెప్ట్ 2 ఫ్లైఓవర్స్ మనకు తెలుసు, బేగంపేట అండ్ అది కాకుండా రోడ్ల మీద రివెల్రీ, ఓవర్ స్పీడింగ్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ సంబంధించినవి. తర్వాత పబ్ అండ్ రెస్టారెంట్లకు సంబంధించిన ఆ అంశాలపైన కూడా ఒక సమగ్రమైన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో న్యూ ఇయర్ ఆంక్షలు మనం మీ ప్రెస్ ద్వారా మీకు ఆల్రెడీ మేము చేసాం. మళ్ళీ ఇవాళ మా పిఆర్ఓకి చెప్పి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాం. అది మీకు కూడా రిక్వెస్ట్ మళ్ళీ ఒకసారి, ఎందుకంటే రేపే అది ప్రారంభం అవుతుంది కాబట్టి. అది కాకుండా మేము అవి రెగ్యులర్గా తీసుకునే చర్యలే. మిగతా ఇందాక చెప్పినట్టుగా నిఘా వ్యవస్థను కూడా ఇంకా కొంచెం బలోపేతం చేశాము. ఖచ్చితంగా నిఘా ఎక్కువ ఉంటుంది సార్. సార్, మీరు ఛార్జ్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా కేసులు పట్టుబడ్డాయి డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి. వాస్తవానికి ఇప్పుడు మీరు చేసిన ఇన్వెస్టిగేషన్లో ఈ డ్రగ్స్ ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తుంది సార్? గాంజా మెయిన్గా మనకు గాంజా వస్తుంది. గాంజా అయితే మీకు తెలుసు, ఆ రూట్లు అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయినాయి. ఖచ్చితంగా రాబో రోజుల్లో తెలంగాణలోకి ఎంటర్ కాకుండా కఠినమైన చర్యలు ఉంటాయని ప్రభుత్వం కూడా తెలిపింది. దానికి తగ్గట్టుగా అందరం అంటే ప్రతి జిల్లా ఎస్పీ, మేము కమిషనరేట్స్, మేము టీఎస్ న్యాబ్ ఆధ్వర్యంలో పనిచేసి అది చేస్తాము. ఇక మిగతావి ఈ ఎండిఎంఈ కానీ ఇవన్నీ మనకు చాలా సోర్సెస్ ఉన్నాయి. పూణే నుంచి వస్తున్నాయి, ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ఎందుకంటే అవి తక్కువ క్వాంటిటీ. గాంజా అంటే మనకు పెద్ద క్వాంటిటీలో వస్తుంది, కానీ ఇవి తక్కువ క్వాంటిటీ. ఆ తక్కువ క్వాంటిటీ డ్రగ్స్, బట్ దే ఆర్ సర్టన్లీ వెరీ డేంజరస్ డ్రగ్స్. సో వాటిది మనము ఈ మూలాలు గుర్తించాము, కానీ ఇంకా ఫర్దర్గా రూట్స్లోకి పోవాల్సి ఉంది. ఫైనల్ డెస్టినేషన్ అనేది హూ ఇస్ ది సప్లయర్ అనేది మనం తెలుసుకుంటే ఇంకా పెద్ద ఎత్తున వాటిని సప్లై అనేది లేకుండా మనం చేయొచ్చు. ఈ డిమాండ్ సప్లై ఈజ్ అ వెరీ క్రిటికల్ థింగ్. డిమాండ్ ఉంటే సప్లై ఉంటుంది, సప్లై ఉంది కాబట్టి డిమాండ్ ఉంటుంది. ఆ చైన్ని బ్రేక్ చేయాలనేది మా ఉద్దేశం. చివరిగా ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వ్యవహారానికి సంబంధించి యువతకి మీరు ఎలాంటి సందేశాలు ప్రజలకు విశేషం? So let us all welcome New Year 2024. I am also eager to welcome New Year 2024. ప్రతి కొత్త సంవత్సరం మన కొత్త సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది, మన కొత్త కర్తవ్యాలని అవన్నీ గుర్తు చేస్తుంది. ఆ రకంగా మనం ఆనందిద్దాం, ఎంజాయ్ చేద్దాం. కానీ పరిధులు దాటి మీకు అంటే సొంతంగా వ్యక్తిగతంగా ఇబ్బందులు, పేరెంట్స్కి ఇబ్బందులు, సొసైటీలో మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందులు కలగకుండా అటువంటి చర్యలు ఏవి చేయొద్దని నేను కోరుకుంటున్నాను. సో బ్రదర్స్, విన్నారుగా సిపి మాటల్లో. రూల్స్ బ్రేక్ చేస్తే జీవితం జైలు పాలవుతుందని ఆయన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కొత్త సంవత్సరం అందరూ ఎంజాయ్ చేయండి, కుటుంబ సభ్యులతో చేయండి, స్నేహితులతో చేయండి. కానీ మత్తు పదార్థాల జోలికి వస్తే మాత్రం జీవితాంతం మీరు కోట్ల చుట్టూ, ఆ తర్వాత జైలు పాలు కాక తప్పదంటున్నారు. బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకండి అని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో సెలబ్రేట్ చేయండి, హాయిగా ఉండండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.